బాగున్నారా అక్క? బాగున్నాను. బాగున్నావా? బాగున్నాను. నా కోడలు బంగారం. నీ మేనకోడలు బంగారం సరేనయ్యా, కానీ ఈ ఉయ్యాల పండుగ రోజు నీ మేనకోడలికి బహుమతి ఏమిస్తున్నావు? కౌసల్య, నా మనవరాలు బంగారు బొమ్మలా ఉందిరా. నా దిష్టి తగిలేలా ఉంది. దేవా, చూడు నీ మరదల్ని, బాగుంది కదూ? అన్నయ్యకి చెల్లి మీదున్న ప్రేమంతా మేనకోడల మీద కూడా చూపిస్తున్నారు పెద్దమ్మా. బంగారు బొమ్మలాగే చూసుకుంటాడు. బారసాల పండగ ఇంత బాగా చేస్తే ఇక పుష్పవతి పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తాడో. నీ మేనకోడలు ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో గాని వాళ్ళు అదృష్టవంతులన్నయ్యా. చంచలా, నా కూతురు ఏ ఇంటికో కోడలిగా వెళ్తుందంటావేంటి? ఈ ఇంటికే కోడలిగా వస్తుంది. నా పుట్టినిల్లే నా కూతురి మెట్టినిల్లు. ఏమన్నయ్యా, నువ్వు ఎప్పుడో నా కూతుర్ని నీ కోడలిగా చేసుకుంటానని మాటిచ్చావు కదా, చేసుకోవా? మీ అన్నయ్యకి మాటంటే ప్రాణమమ్మా. జనానికిచ్చిన మాటే తప్పడు. తోడబుట్టిన దానికిచ్చిన మాట తప్పుతాడా? నీకు కూతురు పుడితే నాకు కోడలవుతుందని మన చిన్నప్పుడే నీకు మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నా చిన్న కొడుకు దేవాంష్కి నీ కూతురికి పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మళ్లీ మాటిస్తున్నాను. ప్రాణం పోయినా సరే మాట పోదు. చాలా సంతోషం అన్నయ్య. నీలాంటి అన్నయ్య దొరకడం ఎన్నో జన్మల పుణ్యం. ఆ సమస్యకి పరిష్కారం ఏంటో తెలియకుండా బయటవారికి పరిష్కారం ఎలా చూపించగలను? ఇంకా మీ మనసులో ఉందా? ఉందా అని అడుగుతున్నావేంటి కౌసల్య? మాట ఇచ్చినవాళ్లు పోయినా తీసుకున్నవాళ్లు పోయినా ఆ మాట మాత్రం అలాగే ఉండిపోతుంది. కాని మనం ఉన్నాం కదా, మనం ఇచ్చిన మాటని మనమే ఎలా మర్చిపోగలం కౌసల్య? నీకిప్పుడు ఆలోచనలోకి వచ్చింది, కాని ప్రతిక్షణం దీని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను కౌసల్య. తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా అదే పరిష్కారం చెప్తాను. దశరథ రామరాజు గారు, అయ్యా దశరథ రామరాజు గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎవరండి మీరు? ఆయన ఇంట్లో లేరు. నా పేరు గిరిధర శాస్త్రమ్మా. గురువుగారు పంపించారు. గురువుగారు పంపించారా? రండి కూర్చోండి. పర్వాలేదమ్మా. గురువుగారు మహాచండీ యాగం చేశారమ్మా. కుంకుమ పంపించారమ్మా. ఇది చాలా పవిత్రమైందమ్మా. మంగళసూత్రానికి పెట్టుకుంటే మీ మాంగళ్యానికి రక్షగా ఉంటుందమ్మా. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉంటారమ్మా. తీసుకున్నమ్మా. ఓం నమః శివాయ. మహాప్రసాదం. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి.
ఊర్మిళ ఊర్మిళ వైదేహి త్వరగా రండి. వస్తారండి అత్తయ్య గారు. అత్తయ్య పిలిచారు. వచ్చారా? గురువుగారికి మన కుటుంబం మీద ఎంత అభిమానమో చూసారా? ఎప్పుడూ మన క్షేమం కోరి పూజలు యాగాలు చేస్తూనే ఉంటారు. చండీ యాగం చేసి కుంకుమ పంపించారు. పెట్టుకోండమ్మా. అడుగడుక్కి ఆయనకి ఏదో ఒక ఆపద వస్తూనే ఉంది. నువ్వే శ్రీరామ రక్ష కావాలి తండ్రి. ఊర్మిళ, నువ్వు కూడా పెట్టుకో. ఎందుకు మొహం ఎప్పుడు అలా పెడతావు అసహ్యంగా? లేకపోతే సంతోషంతో ఎగిరి గంతెయ్యాలా? గురువుగారు చండీ యాగం చేసి ఇచ్చిన కుంకుమట. కుంకుమ పెట్టుకుంటే అంతా మారిపోతుందని చెప్పారు. నాకేం మారుతుంది చెప్పండి? మీ కాళ్ళొస్తాయా? కాపురం చేయగలరా? ఏదో పెట్టుకోమన్నారని పెట్టుకున్నాను అంతే. స్రవంతి, ఏం చేస్తున్నావమ్మా?
అత్తయ్య అది మాంగళ్యం కాపాడమని వేడుకుంటున్నాను. మాంగళ్యమా? అదే అత్తయ్య, ఈ పసుపు కుంకాలు ఇంట్లో అందరి మెడలో చల్లగా ఉండాలని తెచ్చారు కదా, అదే కోరుకుంటున్నాను. అందరూ నిండు నూరేళ్ళు. వైదేహి, అయ్యో ఉండు. అంజీ, అంజీ, వైదేహి, అంజీ, రే అంజీ, వైదేహి, అంజీ. బాబు గారు, ఏమైంది బాబు గారు? వైదేహి, రే డాక్టర్ ఫోన్ చేయరా. వైదేహి, లే వైదేహి, కళ్ళు తెరు వైదేహి. హలో డాక్టర్ గారు. భయపడాల్సిందేం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. అంజీ, డాక్టర్ గారిని పంపించేసిరా. అలాగే. ఆపద. కానీ జరగలేదు కదా. ఏంటో ప్రతిసారి కలిసొచ్చినట్టే ఉంటుంది, కానీ ఒక్కసారి కలిసి రాదు. అయినా ఏదన్నా కలిసి రావాలంటే మన అదృష్టం కన్నా ఎదుటి వాళ్ళ దురదృష్టం గట్టిగా ఉండాలి. అదృష్టం బాగుండి వైదేహికి ఏం కాలేదు. దగ్గరండి చూసుకున్నానా? మీరు పదండి. వైదేహి, ఎలా ఉంది ఇప్పుడు? వైదేహి, వైదేహి,
ఉండు. మెల్లగా. జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఈ పాటికి మీరు నన్ను గట్టిగా తిట్టడమో లేదా లాగిపెట్టి కొట్టడమో చేయాలి కదా. అదేమీ లేకుండా జాలిగా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? తిట్టేవాళ్లాగా కొట్టేవాళ్లాగా కనిపిస్తున్నాను నేను? అంటే శోభన రోజు నుంచి ఇప్పటి వరకు తిడుతూనే ఉన్నారు. ఈరోజు కొట్టారు కూడా. మళ్ళీ అలాగే తిడతారు కొడతారేమో అని ఊహించాను. ఏయ్, ఏమైంది నీకు? ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అసలు వాటికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది శ్రీవారు. నీ పని నువ్వు చూసుకో. వేరే వాళ్ళ మంచి కోసం ఆలోచిస్తే చివరికి చెడ్డ పేరు తెచ్చుకుంటావు, బాధపడాల్సి వస్తుంది అని అన్నారు కదా. ఇంకెప్పుడు అలా చేయకు అని వార్నింగ్ కూడా ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీకు తేలు కాటేయబోతుంటే మిమ్మల్ని కాపాడాలని చూసినందుకే కదా తేలు నన్ను కాటేసింది. అంటే నా కోసం కాకుండా మీకోసం ఆలోచించి మీ మాట తప్పాను కదా. చెప్పండి, మీ మాట తప్పినట్టే కదా. అంటే మీకు కోపం రావాలి కదా. ఈ సందర్భంలో ఎప్పుడో నా చిన్నప్పుడు చదువుకున్న కథ చెప్పాలని అనిపిస్తోంది. ఒక స్వామి తన శిష్యులతో కలిసి వెళ్తుంటే ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుంటూ పోతుంది. అప్పుడు ఆ స్వామీజీ దాన్ని పట్టుకొని ఒడ్డున పడేశారు. అప్పుడది స్వామీజీని కాటేసింది. అది మళ్లీ నీళ్లలో కొట్టుకుపోతుంటే స్వామీజీ మళ్లీ కాపాడారు. అది మళ్లీ కాటేసింది. అది మళ్లీ నీళ్లలో కొట్టుకుపోయింది. అయినా స్వామీజీ మళ్లీ కాపాడారు. అది మళ్లీ కాటేసింది. అలా మళ్లీ మళ్లీ కాటేస్తున్నా అది సురక్షితంగా ఒడ్డున ఉన్నంత వరకు స్వామీజీ దాని కాటుని భరిస్తూ కాపాడుతూనే ఉన్నారు. అప్పుడొక శిష్యుడు, స్వామీజీ, ఆ తేలు అన్నిసార్లు కాటేస్తున్నా మీరెందుకు మళ్లీ మళ్లీ దాన్ని కాపాడుతున్నారని అడిగితే స్వామీజీ ఏమన్నారో తెలుసా? దాని లక్షణం కాటేయటం. ఎన్నిసార్లు పట్టుకున్నా దాని లక్షణం మార్చుకోకుండా అలాగే సాటివారిని కాపాడటం లక్షణం కదా. ఆ తేలు తన లక్షణాన్ని వదిలినప్పుడు నేనెందుకు ఈ లక్షణాన్ని వదులుకోవాలి అన్నాడు.